ఎన్నిసార్లు వచ్చారు తిరుపతి? నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది లడ్డు విషయంలో. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులుగా ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవేంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతే కదా, కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి. ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కుదవ ఏంటండి, డబ్బుల కోసం కడుతుంటే కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370 రూపాయలు 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి, రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూశాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి. అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు, అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు సదుపాయాలు బాగుపడ్డాయి కదా. ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే కొంచెం బతుకుంది అని చెప్పొచ్చు. గతంలో లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం వారిని అడిగే తెలుసుకుందాం. లడ్డు చేతిలో ఉంది కదా, ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తం ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది ఆ వాసన. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నెయ్యి వాసనే ఎక్కడ చూసిన. ఇది వరకు అలా ఉండేది కాదు. ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. లాస్ట్ ఇయర్ కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము. చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. ఇప్పుడు మా 2 చిన్న పిల్లలతో వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది ఈ రోజు. గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి వ్యత్యాసం ఏంటి? అఫ్ కోర్స్ టేస్ట్, డెఫినెట్ గా టేస్ట్ అనొచ్చు. స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి. ఇంక్లూడింగ్ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం. చాలా బాగుంది. చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది లడ్డుగా ఉండదు, బూందీ అయిపోద్ది. సో ఇప్పుడు ఇలానే ఉంటుంది. సో నో ఇష్యూ, చాలా బాగుంటుంది. ఇదిగో చూడు, ఈ వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా. సో కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. తిరుపతికి వచ్చినందుకు ఈసారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చెప్పుకోవాలి ఏంటంటే మేము వచ్చినా కూడా దర్శనానికి అది దర్శనం చేసుకున్నట్టు ఉండేది కాదు. ఏదో జస్ట్ తోపులాట్లో వెళ్ళి వచ్చేసే వాళ్ళం. ఇప్పుడు స్వామిని మేము స్వయానా చూసాము. సెకండ్స్ కాదు, మినిట్స్ లో చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు. దాని గురించి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు గట్టిగా ఉంటాండి కొంచెం, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆడ ఫ్రీగా ఇచ్చిన లడ్డు కూడా ముందు టేస్ట్ ఉండదు, ఎండిపోయినట్టు ఉంటది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది ఈ లడ్డు? చాలా బాగుంది. గతంలో ఎలా ఉండేది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ముందు కన్నా ఇప్పుడు బాగుండదు, ఫ్రెష్ గా ఉండదు. ముందు గట్టిగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉండదు.
స్వామివారి మహాప్రసాదమైన లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది. మేము ఇప్పుడు ఉండే ప్రసాదం చాలా బాగుంది. బట్ ఇప్పుడు చాలా లడ్లు, నేను కూడా ఒక 30 లడ్లు కొనుక్కొని వెళ్తున్నాను. దీనికి ముందు కొంచెం డ్రైగా ఉండేది. మేము ఇద్దరు వచ్చాము దీనికి ముందు, ఒక 6 months ముందు వచ్చినప్పుడు లడ్లు ఒక ఉన్నాము, దాంట్లో ఒక లడ్లు బాగలేదు, మాకు నచ్చలేదు. ఇప్పుడు చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంది. నేతి స్మెల్ ఎలా వస్తుంది? స్మెల్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా బాగుంది తినేదానికి. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అట్లా మేము అట్లా ఫ్రీ దర్శనంలో పోయి వచ్చాము. ఇప్పుడు చాలా వి ఎంజాయ్డ్ ద థింగ్. దర్శనం చాలా బాగుంది. లడ్డు ఎలా ఉందండి? లడ్డు చాలా సూపర్ అండి. ఇంతకు ముందు అయితే లడ్డు టేస్ట్ లేదు, అది విడిపోయి మొత్తం బూందీలాగా అయిపోయి ఏమాత్రం టేస్ట్ లేదు. ఇప్పుడు మేము తిరుపతిలో ఎంటర్ అయిన నుండి ఎలాగ వస్తుంది, గుమ్మ 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 ఎప్పుడు తిన్నాం అనిపిస్తుంది సార్. ఇది రియల్ సార్. ఇది గవర్నమెంట్ పార్టీ కోసం కాదు సార్ నేను చెప్పేది. యథార్థంగా ఇంతకు ముందు పూర్వం ఎంత బాగుండేదో అంతకన్నా బాగుంది సార్. ఇప్పుడు ఆ జగన్ గారు పరిపాలనప్పుడు మాత్రం ఏం చేశారో తెలియదు, కానీ అసలు లడ్డు అంటే అసహ్యం పుట్టిందండి నిజం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రుచి చూసారు కదా, సూపర్ అండి. ఓకే, ఇంకోటి స్వామివారి అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్ని సూపర్ అండి. ఇప్పుడు మేము ఇంతకు ముందు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్న పిల్లలతో ఏడ్చారు, బిస్కెట్ లేదు, పాలు లేదు. ఇప్పుడు హాల్లోకి తెచ్చారండి ప్రసాదము. ఆ ప్రసాదం కడుపు నిండిపోయిందండి. ఎప్పుడు ఇది లేదండి. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు అసలు ఏమనిపించింది? చాలా డిసప్పాయింట్. మీ వెంకటరమణ స్వామికి నమ్మిన స్వాములందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. చాలా ఇది ఎందుకు ఇలా ఎంత మహా పాపానికి ఎందుకు ముడి కట్టారు? తప్పు. అంత మంచి దేవుడిది ఇలా చెడ్డ పేరు ఎందుకు తెచ్చారని చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు చూసాం, మాకు తృప్తి మారింది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. ముందుకి ఇప్పటికి బయటకి ఎంత బాగా స్మెల్ వస్తుంది. అప్పుడే అనుకున్నాం మేము, బాగా వాసన వస్తుంది అనేసి. బాగుంది, చాలా బాగుంది. స్వామివారి అన్న ప్రసాదాలు మీరు తిన్నారా? ఎలా ఉన్నాయి? తిన్నారు, బాగానే ఏంటమ్మా అసలు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు? బాధేసింది. అది ఇన్నాళ్ళు మనకు తెలియలేదు కదా అనేసి బాధేసింది. ఇప్పుడుకి దానికి చాలా డిఫరెంట్ అనిపించింది. అప్పుడు తినిండే దానికి ఇప్పుడుకి చాలా డిఫరెంట్ అనిపించింది. పుట్టినప్పటి నుంచి చాలా మంది వెజిటేరియన్స్ గా ఉంటారు, వాళ్ళు మాంసాహారాలు తీసుకోరు. మహాప్రసాదమైన లడ్డూలో జంతువుల కళేబరాల నుంచి తీసిన నూనెని దీంట్లో వాడారు అని తెలియగానే ఏమనిపించింది అసలు మీకు? మేము పాపం పని కదా అని అనేసి మాకు చాలా బాధేసింది. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ సూపర్ గా ఉంది. ఓకే, గతంలో ఎలా ఉండేది తాత? బాగా ఎంత టేస్ట్ లేదు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కళేబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడారు అని మీకు తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? చాలా బాధేసిందండి. అది ఎంత దారుణమైన పరిస్థితి. ఇంక్లూడ్ దేవుడిని కూడా వదిలిపెట్టలేదా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళు అసలు ఎంత పాపం అది. ఎంతో మంది నాన్ వెజ్ తినరు, మామూలుగా భక్తులు చాలా నమ్మకంతో వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏమవుతాయి? ఒక్కసారి మేము నాన్ వెజ్ తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, అది ఎంత పాపం. బట్ ఏంటంటే మనం తెలియకుండా చేసాము, వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఓకే, ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. బట్ అది ఆల్రెడీ అమల్లో అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి అన్న ప్రసాదం ఎలా ఉంది? యాక్చువల్ గా మేము మధ్యాహ్నం కంపార్ట్మెంట్ లో చేసేసాం, అదే తృప్తిని అయిపోయింది. మాకు భోజనం దాకా వెళ్ళక్కర్లేదు, అక్కడే మాకు సాంబార్ రైస్ ఇచ్చారు. వెరీ హ్యాపీ, మంచిగా తిన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. లేకపోతే ఆకలితో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ, బట్ మాకు ఏమీ లేదు అక్కడ ఇవ్వడానికి. మా బాబు ఏడుపు, నాకు ఆకలి, ఆల్మోస్ట్ ఒక 3-4 hours అయిపోయింది. బట్ మాకేమి ఆహారం లేదు అప్పుడు. సో ప్రెగ్నెంట్ గా నేను సఫర్ అయ్యాను, మా బాబు సఫర్ అయ్యాడు. ఆఫ్టర్ డెలివరీ మా పాప వెంట్రుకల కన్నా మేము ఈ రోజు వచ్చాము. సో మేము ఈ రోజు హ్యాపీగా ఉన్నాము. అంటే పాపకి పాలు గానీ అన్ని అందినా కంపార్ట్మెంట్ ఉన్నారు? స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా జరిగింది? చాలా బాగుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, బాగున్నాయి. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు తిన్నారా? ఎలా ఉంది? తిన్నాం, చాలా బాగుంది. వాసన ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. నెయ్యి మంచి వాసన వస్తుంది, ప్యూర్ గా. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయా? బాగానే ఉన్నాయి, ఈసారి బాగానే ఉన్నాయండి. అంటే గతంలో ఎలా ఉండే? గతంలోని స్మెల్ వచ్చినట్టు టేస్ట్లు తేడా వచ్చేవి, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఏంటి లడ్డు ఎలా ఉందమ్మా? లడ్డు సైజ్ ఇప్పుడు బాగానే ఉంది. దర్శనం हो गया? हो गया. अच्छा है दर्शन? अच्छा है, अच्छा. 7 दिन सेवा के लिए आए थे, हो गई सेवा. लड्डू कैसा है? अच्छा है. అన్న ప్రసాద్ अच्छा है. ఫెసిలిటీస్ क्या है? अच्छा है वो. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా జరిగింది? లైఫ్ లో ఫస్ట్ అంత బాగా జరగడం. అవునా? ఎందుకలా? ఎందుకు స్వామివారి దయ కృప. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి? నేను సంవత్సరం 3-4 సార్లు వస్తాను. గత సంవత్సరంలో లడ్డు ఎలా ఉంది రుచి, ఇప్పుడు ఎలా ఉంది? నాణ్యతలో మాత్రం తక్కువే ఇంతకుముందు. నిజాయితీగా పక్షపాతం లేకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. చెప్పవలసిన నాణ్యత బాగా తగ్గింది, తడిగా ఉండడం. ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు, కొన్ని నెయ్యి విషయంలో కానీ
జీడిపప్పు విషయంలో కానీ కొత్త టెండర్లు పిలవడం. పలాస జీడిపప్పు అంటే దేశంలోనే పేరు. కింద ప్రభుత్వం ఎందుకు పక్కకు వస్తుందో తెలియదు. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? అంతా మాకు చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అనే ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకు వ్యాపారస్తులకి, స్వామి సేవకి అంకితమైన వాళ్ళని ఇవ్వాలి. స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో బాధాకరం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది రుచి? ఇప్పుడు బాగా రామతీర్థం రాముడు తల నరికేశారు. అవును, అందరికి తెలిసిందే. హిందూ సంస్కృతిని, హిందూ దేవాలను భ్రష్టు పట్టించాలనే ఒక వర్గం నాయకులు, కానీ వాళ్ళు వెంకటేశ్వర వదిలిపెట్టడం, అతనికి ఎంత అనుగ్రహమో అంతకు మించి ఆగ్రహం. వాళ్ళు పుట్టగతులు. స్వామివారి దర్శనం అయిందా? అయిందండి, చాలా బాగా అయింది. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. లడ్డు టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది. ఇట్ వాస్ జ్యూసీ అండ్ ఫ్రెష్. శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? మనసుకు కష్టం అనిపించింది. దర్శనం బాగా అయిందా? ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. స్వామివారి అన్నప్రసాదం మీరు తిన్నారా? బాగుందా? బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా ఎలా ఉంది? చాలా 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 బాగుంది. లడ్డు 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 நல்லா இருக்கு, சூப்பரா இருக்கு. பிரசாதமும் சூப்பர். స్వామివారి దర్శనం చేసుకున్నారు? చేసుకున్నాం. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది లడ్డు? టేస్ట్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ బాగుందా, అప్పుడు బాగుందా? ఇంతకు ముందు తీసి తిన్నాం కదా, దాంట్లో కొంచెం ఇదిగా అనిపించింది. లడ్డు ఎలా ఉందా? நல்லா இருக்கு. బాగుంది, బాగుంది. ఓకే, అన్నప్రసాదం? అన్నప్రసాదం బాగుంది. లడ్డు ఎలా ఉంది? బాగా ఉంది. లడ్డు బాగుందా? నల్లా ఉంది. సూపర్ ఉంది. నల్లా ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నల్లా இருக்கு. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? நல்லா செஞ்சிருக்காங்க. லட்டு சூப்பர். திருப்பதி சூப்பரா இருக்கு. நல்ல இதா இருக்கு, டேஸ்டா இருக்கு, எல்லாம் நல்ல தரமா இருக்கு. சுமல் நல்லா இருக்கு, எல்லாம் நல்லா இருக்கு. கல்கண்டு, ஊதுபத்தி, சாம்பிராண்டி எல்லாம் நல்லா இருக்கு. கோமயம் எல்லாம் எవ్రీథింగ్ ఓకే. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు, నిర్వహణ అంతా బాగుందా? అన్ని బాగున్నాయి సార్. స్వామివారి అన్నప్రసాదం రుచి చూసారా, ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? ఆ లడ్డు టేస్ట్ కూడా బాగుంది. 4 months బ్యాక్ అనుకుంటా నేను వచ్చాను. అప్పుడు నార్మల్ గా దర్శనానికి అని వస్తాము, అప్పుడు అంతగా ఏమంత స్మెల్ అదేం ఉండేది కాదు. అంటే ఇప్పుడు రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే నెయ్యి స్మెల్ మొత్తం చాలా బాగా వచ్చింది. ఓకే, ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి ఈ శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అసలు దేవుడు అంటేనే మనము ఎంత భక్తిగా కొలుస్తాము, దానిలో కల్తీ జరిగిందంటే మనకు చాలానే, మనం తినే లడ్డు దాన్ని ఎంత శ్రేష్టంగా చూసుకుంటాం మనం. అదే కల్తీ జరిగిందంటే మనకి ఎలా ఉంటది చెప్పండి అసలు. అమ్మ మీరు చెప్పండి, లడ్డు టేస్ట్ లో ఏదైనా మార్పు ఉందా గతంతో పోలిస్తే ఇప్పుడు? చాలా బాగుంది. ఇప్పుడు ప్యూర్ నెయ్యి వేసినట్లే గమ గమ అని వాసన వస్తా ఉంది. మన హిందూ ధర్మంలో అందరూ ఒగ్గట్టయి కొంత హిందూ ధర్మం కోసము మనము అందరూ చేరుకొని సనాతన ధర్మంని నిలిపేకి మనం పోరాడాల, లేకుంటే మన ధర్మంని రక్షించే వాళ్ళే లేకుండా అయిపోతారు. అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా, మన హిందూ ధర్మం ప్రకారంగా అటువంటి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డు అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు? చాలా బాధేసింది. బాగా జరిగిందా? బాగా జరిగింది సార్. ప్రభుత్వ వస్తువులు కానీ, ప్రభుత్వ ఏర్పాట్లు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి సార్. నేను వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ బాగానే అనిపించింది. సౌలతులన్నీ అంటే అన్ని బాగానే ఉన్నాయి. ఫ్రమ్ రూమ్ బుకింగ్ నుంచి దర్శనం వరకు బాగా జరిగింది నాకు. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు మీరు రుచి చూసారు కదా, ఎలా ఉంది? అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, లాస్ట్ టైం చూస్తే లడ్డు పట్టుకుంటే బంకలాగా ఉండేది, కానీ ఈసారి లడ్డు చాలా బాగుంది. లాస్ట్ టైం రుచి నేను ఒక 4-5 years బ్యాక్ తిన్నప్పుడు లడ్డు ఎలా అనిపించింది, ఇప్పుడు అలా అనిపించింది. లాస్ట్ టైం 2 years బ్యాక్ వచ్చాను, అప్పుడు మంచిగా బాగా అనిపించలేదు, కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది. స్వామివారి అన్నప్రసాదం అన్ని బాగున్నాయా? బాగున్నాయి సార్. అంటే నేను తిన్నాను, రుచి చూశాను. మహాప్రసాదం పెడుతున్నారు కదా, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది అసలు? అంటే ఒకటి సార్, హిందూ అనే కాదు, ఏ మతమైనా కానీ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయకుండా అన్ని మతాలని సమానంగా చూడాలి. అలానే నేను కొనుక్కునేది ఏంటంటే హిందూ మతం వాళ్ళ సనాతన ధర్మం యొక్క విశ్వాసాలతోటి ఏ ప్రభుత్వం కూడా ఆడుకోవద్దు. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుండి. దర్శనం బాగా అయిందా? సీనియర్ సిటిజన్ కోటాలో బాగా అయింది దర్శనం. ప్రసాదాల దగ్గర కూడా క్యూ మెయింటెనెన్స్ బాగుంది. లడ్డు తిన్నారు కదా, లడ్డు ఎలా ఉంది రుచి? బాగుంది. పవిత్రతే, కాకపోతే మార్పు కూడా ఉంది, సంతోషం. చాలా లడ్డూలో మార్పు ఉందా? ఓకే, అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? అందరం బాధపడతాం, జరిగేది పాలకులు పాలనే చేయాలి కానీ తప్పుడు పనులు చేయకూడదు కదా. ఓకే, ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ అంత బాగుందా?
భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి. సీనియర్ సిటిజన్ కోటాలో పెట్టిన భోజనం కూడా బాగుంది. నిదానంగా పంపిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ లో మార్పు ఉంది. సంతోషం. ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా? బాగుంది. అమ్మ మీరు చెప్పండి. బాగానే ఉంది. అన్న ప్రసాదాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి అన్న ప్రసాదాలు. అవి క్వాలిటీ కనిపిస్తున్నాయి, నాణ్యంగా ఉన్నాయి. దర్శనం బాగా జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు మీద చాలా బాగా అనిపించింది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మెయింటెనెన్స్ కానీ లైన్లో అవన్నీ మెయింటైన్ చేయడం, అదంతా ఫుడ్ ఇవ్వడం, అదంతా ఇప్పుడు బాగుంది. ఇంతకు ముందు చిన్నపిల్లలకి పాలు అవన్నీ కూడా వచ్చేవి కాదు, ఇప్పుడు బాగుంది. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూశారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు? కోపం వచ్చింది. నేను తిరుమలకి ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వస్తూ ఉంటాను. అలాంటిది లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ ఒక 10 times వచ్చి ఉంటాను. అది ఆ 10 times నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నేను చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది. ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు నిజంగా చాలా మంచి జరుగుతుంది. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. చాలా తృప్తిగా జరుగుతుంది, ప్రశాంతంగా జరుగుతుంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఏర్పాటు చాలా బాగున్నాయి. స్వామివారి లడ్డు ప్రసాదం తిన్నారు కదా, ఎలా ఉంది? ఇప్పుడు నెయ్యి వాసన వస్తుంది, చాలా బాగుంది. కానీ లడ్డు కల్తీ అనుకుంటే చాలా బాధ అనిపించింది. మా వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇట్లా కల్తీ చేసి రాని అనేటువంటి బాధ అనిపించింది. మీరు దేవాలయంలో పనిచేశారు అంటే అసలు వెసి తీసుకునే వాళ్ళ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా అయితే ఉంది. ఎందుకంటే స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూని, అలాంటిది దాంట్లో జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి వచ్చినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఏమనిపించింది? చాలా బాధ చేసింది, చాలా ఏడుపు కూడా వచ్చేసింది. ఎందుకంటే కొవ్వు అనేది ఒక విధంగా అటువంటి పదం వినే వరకు ఇంకోసారి లడ్డు తీసుకోవాలంటే వెనక ముందు అవుతారు. ఆ వార్తను చూసి కూడా చాలా కలత చెందినాం. ఇలా ఇన్ని సంవత్సరాలు ఇట్లా జరిగిందా అనేటువంటిది కొద్దిగా కలత చెందినాం, చాలా బాధ వేసింది. స్వామివారి దర్శనం జరిగిందా? అయిపోయిందండి. దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. 98 నుంచి ప్రతి ఇయర్ వస్తున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ అందరం. కాకపోతే ఏంటంటే లాస్ట్ 5 yearsలో 2 years వచ్చాం. ఆ 2 yearsలో కంపారిజన్కి ఇప్పుడు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపారిజన్కి లడ్డు అయితే తేడా ఉంది. కల్తీ జరిగిందన్న విషయం నిర్ధారణ అయితే ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగానే ఉరి తీసేసి వాళ్ళ ఫోటోలు గుమ్మం ముందు పెట్టాలన్నారు రాజగోపురం దగ్గర. నిజంగానే వాళ్ళ ఫోటోలు పెట్టాలి, అది నా అభిప్రాయం. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని విధంగానే దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. చాలా హిందువులందరూ హట్ అయ్యారు. దీని మీద స్పందించొద్దు, మాట్లాడొద్దు, ఇవన్నీ అనవసరం. ఏదన్నా వేరే చోట అంటే వాళ్ళ మతాలను కించపరచడం కాదు, వేరే మతానికో ఇంకో దానికో జరిగినప్పుడు దేశమంతా అందరూ వచ్చేస్తారు, అందరూ గగ్గోలు పెట్టేస్తారు. దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దీన్ని కూడా పట్టించుకోవాలి, సత్వరం న్యాయం జరగాలి.